హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు టాక్స్ అండి. ఇక్కడ మీషోలో అయితే మరో ప్రోడక్ట్ అయితే మీకు ముందుకైతే వచ్చానండి. నేను మీషోలో అయితే 49కి సంబంధించి ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను. మీకు దానికి సంబంధించి వివరాలు అయితే చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ ప్రోడక్ట్స్ అనేది అయితే ఒక్కసారి చూపిస్తున్నాను. అంటే బుక్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా ప్రోడక్ట్ అనేది కింద రివ్యూస్ ఎలా ఉన్నాయి, నాకు ఏది యూజ్ అవుతుందో అదే బుక్ చేస్తున్నానండి. వేస్ట్గా అయితే బుక్ చేయట్లేదు. నాకు సంబంధించి నాకు అవసరమైనవి లేదా వర్త్ అనేది అనిపిస్తేనే బుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. అవి వచ్చాయా లేదా, కస్టమర్స్కి చేరాయా లేదా, లేకపోతే ఓన్లీ డిస్ప్లేలో ఒకటే చూపిస్తున్నారా అనేది అయితే ఒక్కసారి అయితే ప్రోడక్ట్ వైజ్గా అయితే చూస్తూ ఉన్నాను. సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను, వస్తూ ఉన్నాయండి అవి కూడా. అంటే మనకు కస్టమర్స్ కూడా కింద రివ్యూస్ ఇస్తారు కదా, అవి కూడా చూస్తూ ఉన్నాను. బాగానే ఉన్నాయి అనిపించింది. సో నేనైతే మీషోకి సంబంధించి అయితే ఎవరి ప్రోడక్ట్కి నేను బుక్ చేసినప్పుడు అయితే కూడా 9 కానీ 49 కానీ 99 కానీ అయితే బుక్ చేసినప్పుడు మీకైతే విత్ ప్రూఫ్తో సహా ప్రతి వీడియో అయితే షేర్ చేస్తున్నాను కదా. సో మరి ఈరోజు అయితే 49తో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ అనేది అయితే నాకు క్యాన్సిల్ అయిందండి. సో ఎందుకు క్యాన్సిల్ అయింది అనే దానిపై అయితే ఒక వీడియో ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చండి ఇన్ఫర్మేషన్ అనేది. అదేంటంటే మనకు ప్రోడక్ట్ అనేది ఎవరి ప్రోడక్ట్ అనేది బుక్ చేస్తే మనకు కంపల్సరీగా వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్ని బుక్ చేసిన విషయంలో అయితే అన్నీ వచ్చాయండి. అందులో అన్నీ కూడా కరెక్ట్గానే వచ్చాయండి. ఏవి కూడా నాకు మిస్టేక్స్ అయితే రాలేదు. ఏవి అంటే క్రాక్స్ కానీ, ఏమైనా ప్రోడక్ట్ చినిపోవడం కానీ, సైజెస్ వేరియేషన్ కానీ ఇలా ఏవైతే రాలేదు. కానీ ఈ ప్రోడక్ట్ అయితే క్యాన్సిల్ అయింది. అదేంటి అనేది అయితే ఒక వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. సో నేను ముందు వీడియోలో అయితే కూడా నేను మన ఛానల్లో అయితే మీకు 9 రూపీస్వి, 49వి, 99 కూడా బుక్ చేశాను. ఈ వాచ్ కూడా బుక్ చేశాను. అది 9 రూపీస్కి అయితే వచ్చింది. నేనైతే ఛానల్ పెట్టక ముందు బుక్ చేశాను కాబట్టి అది వచ్చింది. కానీ మీకు చూపిస్తాను రివ్యూ అనేది ఎలా ఉందనేది కూడా. సో ఇక్కడ చూపిస్తున్నాను కార్ బ్రష్, లేదా వాల్ స్టిక్కరా, లేకపోతే కీ హోల్డరా, మళ్ళీ బ్లౌజ్ పీసా, ఏది బుక్ చేసుకోవాలనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇటువంటిది కూడా బుక్ చేశాను కదా, నాకు ఆల్రెడీ ఇది ఉందని అయితే నేను చూశాను. జస్ట్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, మనకు కస్టమర్స్కి అనేది రివ్యూస్ ఇస్తున్నారా లేదా, ఓన్లీ డిస్ప్లేలో పెడుతున్నారా అని కూడా చూశాను. ఇది కూడా నేను కీ హోల్డర్ అనేది కూడా బుక్ చేశాను. నాకు ప్రోడక్ట్ అయితే బాగానే వచ్చింది. 9 రూపీస్ అంటే వర్త్ అనిపించింది. సో మనకు 9 రూపీస్ ప్రోడక్ట్ రావడం అంటే గ్రేటే అనిపించింది నాకైతే. నేనైతే 9 రూపీస్ కాదు, 99 ఉన్నా కూడా 19 దానికన్నా తక్కువ ఉన్నా కూడా కొననండి. నాకు అవసరం ఏదైతే అదే కొంటాను. సో మీకైతే చూపించడానికే నేనైతే బుక్ చేస్తూ ఉన్నాను. అంటే బుక్ చేసి నాకు వస్తుందా లేదా అని డౌట్తో సహా కూడా చూపిస్తున్నాను. ఇలా రాఖీ హోల్డరు, మళ్ళీ ల్యాప్టాప్ వాల్ స్టిక్కర్స్. సో నేనైతే ఈ ప్రోడక్టేనండి బుక్ చేసింది. సెలెక్ట్ అయితే ఇది చేసుకున్నాను. ఎందుకంటే చూశాను కింద మనకు రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయనిపించింది. ఈ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు నాకైతే, నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఈ రివ్యూస్ బాగానే ఉన్నాయి. అందులో ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ అంటే మనకు ఎక్కడైనా హోల్డర్ లాగా అండి, పైప్ లాగా, అంటే కర్టన్స్ లాగా, కిచెన్లో టవల్ వేసుకోవడానికి అలా, లేదా ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి అలా అయితే ఇచ్చారు. అంటే మనకు సైడ్కి 2 పిన్స్ లాగా వస్తాయి. అలాగే మనం పైప్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రోడక్ట్ ఓకే అయింది. నేను బుక్ చేసిన ప్రోడక్ట్ కూడా మీకు ఇక్కడ వీడియో ద్వారా అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి అయితే ప్రోడక్ట్స్ అన్నీ చూస్తున్నాను, నాకు ఏమైనా యూజ్ అవుతాయా లేదా, లేకపోతే బుక్ చేస్తే వస్తుందా రాదని డౌట్తో అయితే బుక్ చేశాను. ఇది 49 అండి. 5 పీసెస్ వచ్చాయి. యాక్చువల్గా 6 పీసెస్ ఉంటే మనకు సెట్ లాగా ఉంటాయి. అంటే 2 పీసెస్ లాగా ఇవి ఇక్కడ మీకు సైడ్కి కూడా చూపిస్తాను. ప్రోడక్ట్ అనేది కర్టన్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే సెలెక్ట్ అంటే ఇంకా టైం ఉంది కదా అని అయితే చూశాను. ఇంకా టైం అయితే మనకు 40 సెకండ్సే ఉందని తొందరగా అయితే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ ప్రోడక్టే అంటే క్లిక్ చేస్తున్నాను. ఇది మనము 1 మినిట్ కన్నా ముందు సెలెక్ట్ చేసుకొని డిసైడ్ అవ్వాలండి. డిసైడ్ అయిన వెంటనే ఈ ప్రోడక్ట్ పైన ఇలా క్లిక్ చేస్తూ ఉండాలి. మనం క్లిక్ చేస్తే కనుక వితిన్ సెకండ్లో మనకైతే బై నౌ వచ్చేసి వెంటనే సోల్డ్ అవుతుంది కాబట్టి ఇలా బుక్ అంటే క్లిక్ చేస్తూ ఉంటే కనుక మనం లక్ కొద్దీ బుక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ అంటే కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని అయితే బుక్ అయ్యాయండి. సో ఇలా నేను క్లిక్ అయితే చేస్తూ ఉన్నాను. అది చూపిస్తూ ఉంది నాకు ప్రోడక్ట్ అనేది. ఇలా చూపిస్తూ ఉంటేనే మనకు బై నౌ వచ్చింది కదా, ఇలా వెంటనే సెలెక్ట్ చేశానండి. వెంటనే కంటిన్యూ కొట్టేశాను, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేశాను. బుక్ అయిపోయింది నాకైతే. ఇంకా బుక్ అయింది, ఆర్డర్ కన్ఫర్మ్డ్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇది బుక్ చేసిన తర్వాత చూడండి, మీకు ప్రోడక్ట్ అనేది ఎప్పుడు వస్తుందో అనేది కూడా చూపిస్తున్నాను.
ఇలా ఆర్డర్స్లోకి వెళ్తే కనుక మనకు డెలివరీ డేట్ వచ్చేసి 13th ఇచ్చారు. అంతకన్నా ముందే కనుక అయితే కూడా నాకు 1 డే అంటే ఇది ప్రోడక్ట్ అనేది కరెంట్లీ అన్అవైలబుల్ అని చూపించింది బుక్ చేసిన తర్వాత. నేనైతే డౌట్గానే ఉంది, అంటే ఇది అవైలబుల్లో లేని ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను కదా, నాకైతే ఇంకా రాదు అనుకున్నాను. సో చూద్దాంలే, ట్రై చేద్దాం, మనం అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాం కదా, అమౌంట్ అయితే పే చేయలేదనేది అనుకున్నాను. ఇక్కడ చూడండి, నేను బుక్ చేసిన ప్రోడక్ట్ 1-2 డేస్ తర్వాత అయితే ఇలా అయితే వచ్చిందిగో. ఇక్కడ చూడండి, నేను బుక్ చేశాను కదా, నాకు ఇక్కడ 2 డేస్ తర్వాత అయితే రివ్యూస్ అయితే ఇచ్చారంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయింది అన్నట్టుగా. అంటే వాళ్ళు కస్టమర్స్ అనేది, అంటే సెల్లర్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు ఆన్ టైంలో అనేది అయితే ఇలా క్యాన్సల్డ్ అయితే చేశారని నాకైతే చాలా డిసప్పాయింట్ అయితే అయింది. ఒకసారి అయితే చూద్దాం అనుకున్నాను, కానీ ఇలా 1 డే తర్వాత నాకు మెసేజ్ అనేది, అంటే ఇలా ట్రాక్ ఐడి చూసిన వెంటనే క్యాన్సల్ అనే వచ్చేసింది. దాన్ని అయితే నేను సరేలే చూద్దాము, ఏవైతే కానీలే, నాకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కదా అనుకున్నాను. సో మన లక్ అండి, మన లక్ కొద్దీ మనం ప్రోడక్ట్స్ బుక్ చేసిన 99 అయినా 9 రూపీస్ అయినా ఇలా అండి, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఉంటాయని బుక్ చేశాను. రెంటెడ్ హౌస్లో కానీ ఓన్ హౌస్లో కానీ ఇలా అయితే చేసుకోవచ్చని అంటే ఉంటుందని ఇన్ఫర్మేషన్ కోసం అయితే తీసాను ఈ వీడియో అనేది. సో నాకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా అని అయితే ఇలా షూట్ చేశాను. క్లిప్స్ అయితే రేటింగ్ బాగానే ఉన్నాయనిపించింది. ఇది చూసే ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది, క్యాన్సిల్ అయింది. సో ఇదండి, మీకు